వెల్కమ్ టు ముదిగుండ టీవీ. నేను సంఖ్యారత్న ముదిగుండ గోపీకృష్ణ, న్యూమరాలజిస్ట్, హైదరాబాద్. సబ్స్క్రైబర్స్కి, అలాగే మన ఫ్యాన్స్కి, దేశ విదేశాల తెలుగు వారందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతూ, ప్రతిసారి ఇప్పటికి కూడా డౌట్ వస్తుంది, సరే 20 ఏళ్ళు గడిచిపోయింది ఇంకా ఈ ప్రశ్న అడుగుతున్నారా అనుకున్నాను. సో 22, 23, ఇప్పుడు 25 నడుస్తుంది. 23లో ఢిల్లీ ఇంటర్నేషనల్ సెమినార్కి అటెండ్ అయ్యాం. దాంట్లో ఫారినర్స్ అంతా కూడా ఇది వర్చువల్గా దాంట్లో ఉన్నారు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 40 మంది దాకా ఉండొచ్చు. సో అక్కడ ఏమైందంటే, దాంట్లో మన రీసెర్చ్ ఫౌండేషన్ కాబట్టి 3 decades పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాంట్లో పెట్టేసి, దాంట్లో అబౌట్ ఫౌండేషన్, అబౌట్ న్యూమరాలజీ, అది ఏన్షియంటా మోడర్నా, ఇలాంటివన్నీ కూడా దాంట్లో పెట్టమన్నారు. సార్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకేంది ఇక్కడ కూడా డౌట్ ఏముంటుందంటే, ఈ న్యూమరాలజీ అన్న మన ఇంగ్లీష్లో ఉంటున్నాం కాబట్టి తెలుగులో సంఖ్యాశాస్త్రం ఎప్పుడో ఉంది. ఇది నిజానికి ఇది మన ఇండియన్ సబ్జెక్టా, ఇండియాలో పుట్టిందా, ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళిందా, లేకపోతే ఇది ఏమైనా ఫారెన్ సబ్జెక్టా అనేది ఇప్పటికీ డౌట్. ఈ ప్రశ్న జ్యోతిషానికి రాదు, వేదిక్ సబ్జెక్ట్ కాబట్టి సుప్రీంకోర్టు ఇది కూడా ఇచ్చేసింది. దానికి ఎంజీకే ఫౌండేషన్ పనిచేసే సుప్రీంకోర్టు అస్ట్రాలజీసే వేదిక్ సైన్స్ అని ఇచ్చేసింది. సో అది అయిపోయింది. ఇదే క్వశ్చన్ అక్కడ అడగాల వద్దని అడిగాను. ఒకటే క్వశ్చన్ ఏం చేస్తుంటే, న్యూమరాలజీ అని ఈజ్ ఇట్ అన్ ఇండియన్ సబ్జెక్ట్ ఆర్ అన్ అబ్రాడ్? అబ్రాడ్ అంటే ఈజ్ ఇట్ ఫ్రమ్ అమెరికానా, యూకేనా, ఆస్ట్రేలియా, చెప్పండి, చైనానా, విచ్ కంట్రీ, ఎక్కడి నుంచి వచ్చని చెప్పాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇండియన్, గివ్ సమ్ ప్రూఫ్స్. ఇఫ్ ఇట్ ఈస్ అబ్రాడ్ ఆల్సో, ఎక్స్ప్లెయిన్ హౌ అండ్ వై. అంటే ఒక 1.5 minute అయిపోయింది, మొత్తం సైలెంట్. అటు ఫారెన్లో వాళ్ళు కానీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే కదా. ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ అబ్రాడ్ అయితే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ. ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, సైలెంట్ అయిపోయారు. విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు దే సైలెంట్. చెప్పమని, సార్ చెప్పమంటారా ఆన్సర్ అన్నారు. ఎస్ చెప్పమన్నారు. న్యూమరాలజీ అన్నది సంఖ్యాశాస్త్రం, హిందీలో అంకశాస్త్రం. ఇది ఖచ్చితంగా భారతదేశంలో పుట్టింది. మా న్యూమరాలజీ క్లాస్ కోర్సులో మొట్టమొదటి పాఠం ఇదే ఉంటుంది, స్టార్టింగ్ డే. ఇది ఎక్కడ పుట్టింది, ఎక్కడెక్కడ తిరిగింది, ఏమైపోయిందని దాంట్లో ఇచ్చాను. సో ఇది భారతదేశంలో పుట్టింది. మరి ప్రూఫ్ ఎవిడెన్స్ ఏంది అన్నారు. అంటే మన దగ్గర ఇంకో చిన్న పుస్తకం ఒకటి ఉంది, 1935లో పబ్లిష్ అయింది. ఇది మనకు 97లో దొరికింది అన్నమాట. దాంట్లో ఏమున్నాయంటే 56 అక్షరాలకి, ఇప్పుడు మన న్యూమరాలజీ అంటే అందరూ ఏం చేయండి, మీ పేరు చెప్పండి, రమేష్, 6 అంటే 2, ఏ అంటే 3, ఇవే కదా ఇంగ్లీష్ మీకు లెటర్స్ ఏవి క్యాలిక్యులేట్ చేస్తుంటారు. కానీ 450 సంవత్సరం చైందలు కనుక మన చరిత్ర తీసుకుంటే, ఇప్పుడున్న అమెరికాలు, ఈ కంట్రీలు ఇవన్నీ ఏమి లేవు. ఇంగ్లీష్ కంట్రీసే లేనప్పుడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేనప్పుడు కూడా ఎట్ పార్ విత్ అస్ట్రాలజీ. దీనికి కూడా ఒక 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఏది న్యూమరాలజీకి. మన ఇండియా లేకపోవచ్చు, పాపులర్ కాకపోవచ్చు, ఇట్ వాస్ దేర్. ఇది ఏన్షియంట్ అని చెప్తాం. అప్పుడెట్లా? ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏన్షియంట్ అని చెప్పాలి, తర్వాత ఇది ఉందని చెప్పాలి. ఎట్లా చెప్తారు అక్కడంటే, తెలుగులో ఏవైతే 56 అక్షరాలని, మన ఇప్పుడు న్యూమరాలజీకి 26, 56 అక్షరాలకి సంస్కృతంలో 56 ఉంటాయి. 56 అక్షరాలు ఇండియాకే అనగానే తెలిసిపోతుంది, ఇది సంస్కృతి ఇండియాదని అర్థమైపోతుంది. తర్వాత హిందీ లిపికి కూడా 56, తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. 56 అక్షరాలకి కా అంటే 3, మా అంటే 4, గా అంటే 5 అని తప్పి అంకెలు ఇచ్చేసారు. దాంట్లో కూడా ఈ క్యాలిక్యులేషన్స్ దాంట్లో ఇచ్చారు. కొంచెం అది గ్రంథిక భాషలో ఉంటుంది, ప్యూర్ తెలుగులో ఉంటుంది అనమాట. పబ్లిష్ ఇన్ 1935 చెప్పారు, అంటే ప్రయర్ టు ఇండిపెండెన్స్. మరి దాంట్లో గ్రంథికంగా రాశారు అని అంటే దీనికి మూలం ఎక్కడ ఉండాలి? మళ్ళీ ఇటు వస్తూ తాళపత్ర ఎక్కడ, మళ్ళీ కపిల మహర్షి రాకపోవాలి. ఈ కపిల మహర్షి ఎవరు, ఎప్పుడు పుట్టాడు, మళ్ళీ దానికో చరిత్ర ఉంది. ఇట్లా చెప్పుకుంటూ వచ్చి చరిత్ర ఉంది. అందుకే దాదాపు ఒక 10-12 ఏళ్ల క్రితము మేము న్యూమరాలజీ మీద తెలుగులో పుస్తకం రాశాను. దానిపైన కూడా భారతీయ సంఖ్యాశాస్త్రం పెట్టారు. దీంట్లో అస్ట్రాలజీలో ఏ ప్లానెట్స్ ఉంటాయి, ఆ ప్లానెట్కి న్యూమరాలజీ నెంబర్ ఎంత, అలాగే ఈ ప్లానెట్స్ ఏ కలర్లో ఉంటాయి. దీంట్లో ముఖ్యమైన విషయం ఎందుకు ఇది చేశానంటే, నాసా వాళ్ళు రాకెట్లు వెళ్ళి ఒక ఏమంటారు వీడియో లాంటి కెమెరా, పవర్ఫుల్ వీడియో, మన వీడియోలు చాలా పవర్ఫుల్, తీసుకెళ్ళి నిజంగా ఈ ప్లానెట్స్ ఆ కలర్లో ఉంటాయా, బుధుడు పచ్చగా ఉంటాడా, తర్వాత శుక్రుడు నీలంగా ఉంటాడా, ఇవన్నీ. సరే చంద్రుడు అయితే అక్కర్లేదు, చంద్రుడు కనిపిస్తాడు. సో ఇవన్నీ వాళ్ళు ఫోటోగ్రాఫ్ తీస్తే ఈ కలర్స్ వచ్చాయన్నమాట. సరే ఇదే కలర్స్ మనం కంపేర్ చేసుకోలేకపోతే నవధాన్యాలు ఇదే కలర్లో ఉంటాయి. కుజుడు అంటే ఎర్రకందులు, ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాం. శని నల్ల నువ్వులు దానం ఇస్తాయి, ఎస్ నలుగు ఉన్నారు. శుక్రుడు లైట్ బ్లూ కలర్ ఇక్కడ ఇచ్చేసాం. కుజుడు రెడ్ కలర్ ఉంటాడు, ఎస్ రెడ్ కలర్. ఈ కలర్స్ కూడా దాంట్లో ఉన్నాయి. అది మనకు నాసాది ఒకటి దొరికిందనమాట. ఒక సైంటిస్ట్ ఇచ్చేస్తే దాంట్లో చూస్తే కలర్స్ అన్నీ అవే ఉన్నాయి. దాంట్లో ఎప్పుడే నోట్ చేసుకున్నాం, అవే ఈ కలర్స్. ఇది ప్రత్యక్ష ఎవిడెన్స్. నెంబర్స్ న్యూమరాలజీ ప్లస్ దీంట్లో ఏ ప్లానెట్ కరస్పాండ్ అవుతుంది, ఏ కలర్స్ ఉంటాయి.
ఇది పబ్లిక్ భారతీయ సంఖ్యాశం పేరు కారణం ఇదే అన్నమాట. సో ఇది ఇండియన్దే. ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుందంటే, రెండోది కూడా చెప్పాను, ఎప్పుడన్నా ఆర్గ్యుమెంట్ టూ సైడ్స్ ఉంటుంది. సార్ మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి, హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి, తెలుగు వాళ్ళు కాబట్టి ఇది ఇండియన్ న్యూమరాలజీ, ఇది ఇండియన్దే అన్నారు. మరి ఫారిన్ నుంచి ఏమన్నా సపోర్ట్ చేయాలి కదా, ఎవరు చేస్తారు? మరి ఇండియా న్యూమరాలజిస్టా, ఇప్పుడు రైటర్సా, ఇప్పుడున్న న్యూమరాలజిస్టా, అంటే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు న్యూమరాలజిస్టా? వీళ్ళు ఎవరు కాదు, ది ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ అని కూడా ఒక పేరుంది, ఆయనే మిస్టర్ కీరో. ఇదే బుక్ 3-4 బుక్స్ రాశాడు. ఇది కీరో బుక్ ఆఫ్ నెంబర్స్. ఇట్లా 3-4 బుక్స్ ఏం రాశాడు. బిలాంగ్స్ టు లండన్, హెయిల్ ఫ్రమ్ సమ్ కంట్రీ, బిలాంగ్స్ అక్కడ. ఈయన ఒక బుక్ రాస్తారని చెప్పాడు. ఇప్పుడున్న మొత్తం ఇంటర్నేషనల్ ఇండియాలో న్యూమరాలజిస్ట్ కంటే గ్రేట్గా ఇస్ ఆథర్, ఫేమస్ న్యూమరాలజిస్ట్, ఇస్ ఎ పామిస్ట్, ఇస్ ఆల్సో అస్ట్రాలజర్. 3 in 1. స్పెషాలిటీ ఏంది పామిస్ట్రీ, స్పెషాలిటీ ఏంది ప్రెడిక్షన్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ప్రెడిక్షన్ చెప్పాడు, ఎప్పుడు ఏ ఫ్లైట్ ఎప్పుడు పడిపోతుంది, ఏ ట్రైన్ ఎప్పుడు వెళ్ళిపోతుంది, చిత్ర విచిత్రం చెప్పాడు. ఇది వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్. ఇంకోటి ఈయన పేరు ఏం చెప్తుంటే చాల్డెన్ సిస్టమ్ కాబట్టి, మేము ఫాలో అయ్యే చాల్డేనే కాబట్టి, చాల్డెన్ కూడా వేదికే కాబట్టి, వేదిక్ గ్రిడ్ కూడా ఒకటి ఉంది, వెన్ కంపేర్ టు లోషో గ్రిడ్ ఉన్నాయి కాబట్టి ఇది ఇచ్చారనమాట. ఈయన ఏం రాస్తాడు, ఈ బుక్ ఫ్రంట్ పేజ్ కనుక ఓపెన్ చేస్తే ఏమని ఉంటుంది, ఏ ఆథర్ కూడా ప్రిఫేస్ అని రాస్తాం. తెలుగులో మన పుస్తకం రాస్తే పీఠిక అని రాస్తాం. ముందు ఆ బుక్ గురించి ఏదో చెప్తాం. దాంట్లో రాసిన పేజీ నిజంగా మామూలుగా మనం కొంచెం నేర్చుకుంటే ఓ సూపర్గా ఉన్నా, అంత గొప్పవాళ్ళు లేడు అనుకుంటాం. అండ్ స్టిల్ టుడే ఇక్కడ పుస్తకాలు తెచ్చు, ఐఎమ్ స్టిల్ ఐఎమ్ ఏ లెర్నింగ్ స్టూడెంట్ అని చెప్తాను. 3.5 decade దీంట్లో వరల్డ్ రికార్డు ఉన్నా సరే ఐఎమ్ ఏ స్టూడెంట్ ఓన్లీ. ఇంతకంటే 10 రెట్లు నాలెడ్జ్. ఆయన ఏం రాస్తాడు ఆ ప్రిఫేస్లోనంటే, వన్స్ అపాన్ ఎ టైమ్ హ్యాడ్ బీ టు ఈస్టర్న్ కంట్రీస్. మనకి ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్, అది ఈస్టర్న్ అవుతుంది మనకి. వెళ్ళి అది కూడా కాశీకి వచ్చాట ఆయన ఎర్లియర్ స్టేజ్లో, అంటే మేబీ ఓ 25-30 years ఉంటాయేమో. వచ్చి ఒక 1 week 1 month ఒక పండిట్ ఇంట్లో ఉన్నాయి, బ్రాహ్మిన్ పండిట్ ఇంట్లో ఉన్నాను నేను. 1 month అక్కడ ఉన్నట. అండ్ దట్ ఇండియన్ బ్రాహ్మిన్ పండిట్ ఈ టాట్ మీ ద సీక్రెట్స్ ఆఫ్ పామిస్ట్రీ, అస్ట్రాలజీ అండ్ ఆల్సో న్యూమరాలజీ అన్నాడు. దట్ క్రెడిట్స్ గోస్ టు ఇండియా అందంట రాశాడు. దాని నుంచి నేర్చుకున్నా అన్నాడు ఆయన. రెండో రీసెర్చ్ ఏం చేశారు, ఇక్కడ నుంచి ఈ కంట్రీకి ఎట్లా పోయింది ఇక్కడ అంటే, ఇక్కడ నుంచి చాల్డెన్ కంట్రీకి పోయి, చాల్డీకి పోయి చాల్డెన్ అయింది. ఆ తర్వాత గ్రీక్కి వెళ్ళేది పైథాగరస్ అయింది. అండ్ పైథాగరస్ మ్యాథమెటిషియన్ కమ్ సైంటిస్ట్ కూడా అనొచ్చు. ఆయన కూడా సిస్టమ్ ప్రిపేర్ చేశారు. అంటే న్యూమరాలజీకి ఇది అప్గ్రేడ్ కూడా ఉంటుంది. ఒక మ్యాథమెటిషియన్, ఒక సైంటిస్ట్ కాడని అతను కూడా దీన్ని ముట్టుకొని చేశారు కాబట్టి. అగైన్ ఇటువంటి చైనీస్ న్యూమరాలజీ అయింది, జాపనీస్ న్యూమరాలజీ అయింది. అందుకే దాదాపు 20,000 కింద చైనీస్ న్యూమరాలజీ, జాపనీస్ న్యూమరాలజీ కూడా మన దగ్గర కలెక్షన్లో ఉన్నాయి. రీసెర్చ్లో చాలా డబ్బుగా ఎక్కడ దొరికిన వాళ్ళు తీసుకొచ్చే ఉంటాయి. అట్లా వెళ్ళినప్పుడు ఎందుకు ఫేమస్ కాలేదు అని అంటే, మై ఫస్ట్ డే చెప్పేది మీకు చెప్తున్నాను. సో ఇది హైలైట్ కాలేదు. న్యూమరాలజీ అంటే ప్రపంచం ఎవరు తెలియదు, జస్ట్ బికాస్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. లేకపోవటం ఎప్పుడైతే యూకేకి వెళ్ళిందో కీరో, ఈయన బుక్ రాశాడు, బుక్ ఆఫ్ నెంబర్స్, ఇంగ్లీష్ రాసి వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి ఇంకెవరు లేడీస్ లేరా? ఇప్పుడు మా క్లాస్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు లేడీస్, వీళ్ళు కూడా ఉన్నారు కదా, మన న్యూమరాలజిస్ట్ ఉండరా అంటే, లిండా గుడ్మ్యాన్ బిలాంగ్స్ టు న్యూయార్క్, అమెరికా. ఆమె కూడా 3 books రాసింది. అస్ట్రాలజీ మీద మూన్ సైన్స్ రాసింది, తర్వాత సన్ సైన్స్ మీద రాసింది, లవ్ సైన్స్, న్యూమరాలజీకి పేరు లవ్ సైన్స్, గుర్తుపెట్టుకోండి. షీ రోడ్ 3 books. ఆమె కూడా అక్కడ. వీళ్ళిద్దరు కూడా చాల్డెన్ సిస్టమ్ ఫాలో అయిపోయారు. ఇంగ్లీష్ రాశారు కాబట్టి అక్కడి నుంచి అన్ని బాంబే, ఢిల్లీ, మన ఇండియాలో అవి రావటం వల్ల న్యూమరాలజీ ఒకటి ఉందని అప్పుడు పాపులారిటీ స్టార్ట్ అయింది. అవి ఇతర దేశాలు ఉన్నప్పుడు, లాంగ్వేజ్ ప్రాబ్లం అప్పుడు రాలేదు. మన దగ్గర ఉన్నప్పుడు వెనకబడిపోయి, ఇదే కదా ఎన్నో శాస్త్రాలు వెనకబడిపోయి. రీజన్ ఏంటంటే ఆయనే రాస్తాడు దాంట్లో, ఎందుకు అని పాయింట్అవుట్ చేశాడు. అంటే సాఫ్ట్ క్రిటిసిజం చేశాడు. ఎనీ మంత్రశాస్త్ర, ఎనీ వేదిక్ సబ్జెక్ట్, ఎనీ అస్ట్రాలజీ, ఎనీ న్యూమరాలజీ సబ్జెక్ట్స్ కూడా ఇండియాలో కొంత మూఢనమ్మకం ఉంది. ఎందుకంటే ఈ విద్యలను కొందరే నేర్చుకోవాలి, ఒక వర్గం వాళ్ళే నేర్చుకోవాలని ఒకటి. అది లాంగ్వేజ్ సాంస్క్రిట్లో తాళపత్రం మీద ఉన్నట్టుకు వాళ్ళు అట్లా పెట్టేశారన్నమాట, ఒక బెల్లముద్దలాగా పెట్టేశారు. ఎప్పుడైతే ఇది ఫారెన్కి వెళ్ళిందో, నేను అన్ని కలిసి ఆల్ శాస్త్రాస్, ఎవ్రీ నాలెడ్జ్ హ్యాస్ టు కమ్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా. అది గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్, విమానం తీసుకోండి, అక్కడ భారద్వాజ విమాన శాస్త్రం ఉంది, రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు కంటే. పుష్పక విమానం బిలాంగ్స్ టు ఇండియా ఓన్లీ. సో అట్లా ఇక్కడ పోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇండియాలో ఎక్కువ రీసెర్చ్ చేయరు వీళ్ళు, దాన్ని అట్లాగే పెట్టుకొని కూర్చున్నారు. అందుకోసం ఇండియాలో కొన్ని శాస్త్రాలు పాపులర్ కాలేదు. అది ఫారిన్ పోయిన తర్వాత వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి లాంగ్వేజ్ మార్చి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో పబ్లిష్ చేశారు కాబట్టి అవి మన దగ్గరకు వచ్చాయి. ఇదంతా దాదాపు 95 నుంచి 2000 దాకా ఒక 5 years మొత్తం బాంబే, ఢిల్లీ, కలకత్తా ఇంటర్నేషనల్ సెమినార్స్ అటెండ్ అయిపోయి, బుక్ కలెక్షన్ కానీ నాలెడ్జ్ కానీ అవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు 2000 దాన్ని మనం ప్రాక్టికల్ ఫౌండేషన్ 95 స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనం ఇవి ప్రాక్టికాలిటీ కావాలి కదా, రోజు మనం చెప్తుంటేనే వస్తుంది ఇక్కడ చాల్డెన్ సిస్టమ్ ఏంటని. దీన్ని న్యూఢిల్లీ 96లో చాల్డెన్ సిస్టమ్ని 1 week 2000 మందికి చెప్పాను. బయట ఏముంటుంది, ఓన్లీ యువర్ నేమ్ ప్లీజ్, కేవల్ నామ్ కాఫీ,
సబ్ కుచ్ పూచ్ లీజియే, నో బర్త్ డీటెయిల్స్ రిక్వైర్డ్ అని పెట్టారు. ఒకే దెబ్బకు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చెప్పొచ్చు, 2 చైల్డ్ సిస్టంలో దీని పవర్ ఎంత చెప్పొచ్చు, 3వది అక్కడ ఢిల్లీ చెప్తే మొత్తం ఇండియా అక్కడ ఉంది, ఆల్ స్టేట్ పీపుల్ వచ్చారు, 21 స్టేట్ అస్ట్రాలజర్ కూడా వచ్చారు. సో ఈ సిస్టమ్ కనుక అందరికీ అటు నార్త్ సౌత్ కనుక టాలీ అయిందనంటే ఫ్యూచర్లో ఐ కెన్ ప్రాక్టీస్ చైల్డ్ సిస్టమ్ అని అనుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇప్పుడు మన క్లాసులను కూడా చైల్డ్ సిస్టంలోనే స్టార్ట్ చేస్తాం. అట్లా అని ఇది బెటర్ సిస్టమ్, ఈజీ సిస్టమ్, యూనివర్సల్ సిస్టమ్ అని చెప్తున్నాను. పైథాగరస్ సిస్టమ్ కూడా అది న్యూమరాలజీ మంచిదే, దాన్ని కూడా చాలామంది ఫాలో అవుతున్నారు, దే కెన్ ఫాలో ఆల్సో. సో మనం ఎప్పుడు అట్లా రాంగ్ కంపారిజన్ చేయం కాబట్టి దేర్ ఆర్ పీపుల్ మన ఇంటర్నేషనల్ బట్ దాంట్లో 10 మందిలో 2-3 పైథాగరస్ ఉన్నారు, మన ఇండియన్స్ బుక్స్ కూడా రాశారు. సో వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఏదైతే కానీ న్యూమరాలజీ, ఎందుకంటే రెండింటి తేడా ఉంది, సాయన సిస్టమ్ తర్వాత నిరైన సిస్టమ్ మన దగ్గర ఉంది, చంద్రుడి పద్ధతిలో ఓ పంచాంగం, సూర్యుడి పద్ధతిలో ఓ పంచాంగం. కాబట్టి ఈ 2 దారులు వేరైనా కూడా అల్టిమేట్లీ ఇట్ ఈస్ న్యూమరాలజీ. అల్టిమేట్లీ ఈ రెండిట్లో కూడా 1 to 9 క్యారెక్టర్స్ ఆర్ ద సేమ్. అటు అస్ట్రాలజీలో అదే ఉంటుంది, పామిస్ట్లో అదే ఉంటుంది. ఎందుకంటే ఈ మూడింటిని కోరిలేట్ చేసి దీంట్లో ఇన్బిల్డ్ చేసాం, పామిస్ట్రీ, అస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఈ 3 చేసుకుని అస్ట్రాలజీ మొత్తం కన్వర్ట్ దీంట్లో చేసుకున్నాం. కాబట్టి వితౌట్ యూజింగ్ ఎక్కువ వర్డ్స్ అస్ట్రాలజీ గురించి మాట్లాడకుండా మనం క్లాస్లో కానీ బుక్లో కానీ చెప్తూ ఉంటాం అక్కడి నుంచి. సో ఇది భారతీయ సంఖ్యాశాస్త్రం. ముందు చాలామంది తెలుసుకోవాలి. ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే ముందు మనం తెలియాల్సింది ఇట్ ఈజ్ మన సబ్జెక్టే. అందుకే తెలుగులోనే భారతీయ సంఖ్యాశాస్త్రం రాశాను. షార్ట్లీ దీన్ని ఇంగ్లీష్ అండ్ హిందీ దాంట్లో కూడా పబ్లిష్ అయిపోతున్నాను. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ అడిగారు, ఫారినర్స్ అడుగుతున్నారు, సార్ తెలుగు రాదండి మాకనంటే విత్ దాంట్లో అన్ని ప్రాక్టికల్ చెప్పి దాంట్లో ఇస్తాను. బట్ ఎట్టి పరిస్థితులు దాంట్లో ఆ బుక్ చేస్తే మటుకు ఎవరు న్యూమరాలజిస్ట్ గారు. ఇదే కాదు, ఏ శాస్త్రం కూడా మనకు కాదు, ఒక గురువు దగ్గర కూర్చొని మన సిస్టమేటిక్ నేర్చుకుంటేనే అవుతారు. సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఇప్పుడు స్టూడెంట్స్ మొత్తం కూడా మోస్ట్ ఆఫ్ దిస్ దే ఆర్ వెరీ 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 హ్యాపీ. బాగా నాలెడ్జ్ వచ్చింది సార్ మాకు అన్నారు. ఎందుకంటే మధ్యలో కోరిలేట్ చెప్తుంటేనే ఎప్పుడైనా క్లాస్లో కూడా అస్ట్రాలజర్స్ కూడా బాగుంది అనుకుంటారు, ఆ టర్నాలజీ చెప్తాం, అంతేగాని పూర్తిగా దాంట్లో దిగమన్నమాట. ఇవాళ ఈ వీడియో మెయిన్ కన్క్లూషన్ పాయింట్ ఏంటంటే అస్ట్రాలజీతో పాటు పామిస్ట్రీతో పాటు ఇది న్యూమరాలజీ కూడా ఇండియనే. ఇంత రీసెర్చ్ ఉంది కాబట్టి మన ప్రాక్టీస్ కానీ క్లాస్లో కానీ ఈ పద్ధతిలోనే చెప్తాము. ఎంతైనా ఇప్పుడు నేనే కాదు, మీరందరూ క్రికెట్ ఆడినప్పుడు ఇండియా పాకిస్తాన్ అన్నప్పుడు ప్రతి వాళ్ళు ఏమనుకో ఇండియాలో మొత్తం దాదాపు 100 కోట్లు ప్లస్ అంటారు కూడా, కానీ ఇండియా గెలవాలి, మేరా భారత్ మహాన్ అనుకుంటారు లేదా? అది మనకు ఆ జీలు ఉండాలి. మన శాస్త్రాలు మనమే గౌరవించకుండా ఎక్కడో ఇంగ్లీష్ పుస్తకాలు చెప్తే ఎట్లా? నేను ఇప్పుడు ఇన్ని బుక్స్ దాంట్లో చెప్పాను కదా, ఐ డోంట్ ఫాలో ఎనీ బుక్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఏ ఫారెన్ బుక్స్ కూడా దాంట్లో చూసుకొని రెఫరెన్స్ కూడా చూడండి. ఈవెన్ లోషో గ్రీడ్ని కూడా కన్వర్ట్ చేసి వేదిక గ్రేడ్ కింద ఎప్పుడో చేస్తుంది, దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. మంచి రిజల్ట్స్ వస్తాయి దాంట్లో. సో మనం మన పద్ధతిలో చెప్తాము. ఎట్ ది సేమ్ టైం నాలెడ్జ్ అది ఇంగ్లీష్లో బుక్లో ఉన్నా, హిందీలో ఉన్నా, ఇంకెక్కడున్నా కూడా చూసి దాంట్లో ఏమైనా పాయింట్స్ అంతవరకు చూస్తా. కానీ మక్కి బయట మార్కెట్లో షాప్లో దొరికే బుక్స్లో చూస్తే జ్యోతిషం రాదు, న్యూమరాలజీ రాదు. గూగుల్లో కొట్టి దాంట్లో ఇన్ఫర్మేషన్ చేస్తే న్యూమరాలజీ రాదు. ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంతో ముగిస్తూ మరొక మంచి వీడియోలో కలుద్దాం. నేను మీ ముదిగొండ గోపికృష్ణ.